మీరందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది. మీరందరూ ఎంత హైపర్ ఎంతూజియాజంతో, హైపర్ వోల్టేజ్తో ఎదురు చూస్తున్న హైపర్ ఆది గారు మన మధ్యలోకి వచ్చేసారు. అండ్ ఇప్పుడు స్టేజ్ మీద కూడా రాబోతున్నారు. మరి మీ అందరూ ఒకసారి గట్టిగా నాయిస్ చేస్తే స్టేజ్ మీదకి వచ్చడానికి రెడీగా ఉన్నారు. గట్టిగా ఒకసారి వేసుకుందామా? సరిపోదబ్బా, హైపర్ ఆది అంటే హైపర్ రేంజ్ లో ఉండాలి కదా. మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. అలాగే పుష్ప సౌండ్స్ వారికి కూడా మా ధన్యవాదాలు. తగ్గేదేండి, కన్నా తగ్గితే ఇంకా బాగోదులేదు, ఇలాగే ఉండాలి. అండ్ అలాగే మన మధ్యకు వచ్చేసినటువంటి మా అందాల బామ ముత్తుగుమ్మ శాంతి స్వరూప్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కమ్ ఆన్ ఎవరీబడీ ప్లీజ్. ఎక్కడ సరిపోతావు? అండ్ నాటి పనులు చేస్తూ నాటి నరేష్ అనిపించుకున్న నాటి నరేష్ ని కూడా స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కమ్ ఆన్ ఎవరీబడీ. అండ్ తన జోకులతో పంచులతో మనందరినీ హిలియరస్ గా నవ్విస్తూ ఇమ్మాని మీ అందరి చేత ముద్దుగా పిలిపించుకునే ఇమానియల్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కమ్ ఆన్ ఎవరీబడీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంట్రొడక్షన్ అవసరం లేని పేర్లవి. మీరు ఇంకా స్కిట్ స్టార్ట్ చేస్తే మేమందరం మాట్లాడుతూ వినాలని కోరుకుంటున్నాం. యా ప్లీజ్. పుష్ప గారు ఇంకొక మైక్ తీసుకురండి, పంపించండి ఇక్కడ. ఓకే, హలో 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 హలో, అందరు బాగున్నారండి? కొత్తగూడెంలో ఉన్న అందరికీ ముందుగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. మళ్ళీ వస్తాం రావు ఇక్కడికి. ఓకే, ఇక్కడ ఎవరైనా డ్యాన్స్ చేసినప్పుడు కానీ స్కిట్ చేసినప్పుడు లేకపోతే ఎవరైనా పాట పాడినప్పుడు మాత్రం మీరు అందరూ క్లాప్స్ కొట్టాలి. అప్పుడే వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఏదో ఒకసారి అందరూ చేయి పైకెత్తండి. మీకున్న రెండో చేయి కూడా పైకెత్తండి. ఆ వెనక పెద్ద ఆయన ఎవరు 2 కాళ్ళు పైకెత్తాడు? ఆ 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాడు ఒకసారి. అది అలా కొడితే మీ దగ్గరికి దోమలు రావు. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొట్టుకుంటూ కూర్చున్నారంటే దొంగలు కూడా పడరు. అది మంచి ఎక్సర్సైజే, మధ్యలో చేస్తూ ఉన్నాడు. ఓకేనా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? పెళ్ళైన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పెళ్ళైన మగాళ్ళు మీరు చెప్పకపోయినా పెళ్ళైన ఆడవాళ్ళని పెళ్ళైన మగవాళ్ళని కనిపెట్టడం చాలా ఈజీ. పెళ్ళైన ఆడవాళ్ళకైతే తాళి వేలాడుద్ది, పెళ్ళైన మగాళ్ళకైతే మొహం వేలాడుద్ది. ఆల్మోస్ట్ చాలా మంది మగాళ్ళకి పెళ్ళైంది తెలుస్తుంది అది. ఓకే, మా టీంలో ఆల్మోస్ట్ జబర్దస్త్ లో అందరికీ వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నది శాంతి స్వరూప్, మీ అందరికీ తెలుసు. దాన్ని పుట్టింటికి పంపించడానికి ఒక బస్ స్టాండ్కి తీసుకెళ్తే అక్కడ ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఓకే, టైం లేదురా, వస్తున్నానండి. చిచి, ఆ యాంకర్ లాంటి అమ్మాయి రావాల్సింది వైపుగా, నువ్వు వచ్చావు. ఇదిగా శ్రవంతి, కొంచెం వెనక నిలబడు. ఓకే, ఎందుకంటే అలా అరుస్తారు? చూసావా, ఒక కన్నె పిల్ల వస్తుంటే కొత్తగూడలో కుర్రోళ్ళందరూ అలా విడుదల చేశారు. కన్నె పిల్ల? అప్పారావు బాగా వాడు ఎరిగిపోయిన సబ్బు పిల్లలా ఉంటది. ఇది కన్నె పిల్ల. దీన్ని చూడగానే మళ్ళీ మీరు విజిల్స్. హలో, ఏంది ఇలా అంటున్నారు? ఇందాకే షాపింగ్ మాల్, వసుంధర షాపింగ్ మాల్ పోతే ఒక చీటీ రాసి చేతిలో పెట్టాడు వాడరు. ఎవరు? వసుంధర షాపింగ్ మాల్ వాడు నీ చేతిలో చీటీ పెట్టాడా? ఇలియానా అని రాశాడు అందులో. సరిగ్గా చదువు. అది ఇలియానా అయి ఉండదు, ఏలియనా అయి ఉంటుంది. చదివావా? నువ్వేరండి బాబు. మగాళ్ళు మరి తెలివిగా మాట్లాడతారండి బాబు. మీరు మగాళ్ళు తెలివిగా మాట్లాడడం ఏంటి? మగాళ్ళు అంటేనే తెలివైన వాళ్ళు. చూడు అక్కడ ఎంతమంది ఉన్నారు మొత్తం. ఆ చివర చూడ గేట్ వెనక కూడా ఉన్నారు మొత్తం. అక్కడంతా మన వాళ్ళు కుర్రాలు. ఇది ఈ చివర మగాళ్ళు ఉన్నారు, కానీ కొత్తగూడెంలో ఆడవాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు. అవునా? అది ప్రూవ్ చేసుకోవాలి, చెప్తే అవ్వదు. సరే, మన ఇద్దరం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాము. నాకేం పని రోడ్డు మీద నడవటం? నీకు అలవాటు ఉందేమో, మాకు బతుకు. స్కిట్ వరకు నడవండి. ఓకే, సరే. ఒక జ్ఞానమున్న మూట, ధనమున్న మూట 2 ఉన్నాయి. మీ మగాళ్ళైతే ఏం తీసుకుంటారు? మా మగాళ్ళం అయితే డబ్బున్న మూటే తీసుకుంటాం. అదే మరి మీ తెలివి. అదే మేమైతే జ్ఞానాన్ని మూట తీసుకుంటాం. అవును, ఎవరికేం లేదు అదే తీసుకోవాలి, అందులో తప్పే ఉంది. సరే, ఇన్ని సమాధానాలు చెప్తున్నావు కదా. సరే, ఫైర్ స్టేషన్ ఎక్కడ పెట్టినా మగాళ్ళే పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? అవి చెప్పండి, చెప్తా. ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? అవును. ఓకే, మీ ఆడవాళ్ళకి నిప్పు పెట్టడమే కానీ ఆర్పటం రాదు కదా, అందుకని ఆడవాళ్ళు పనిచేయరు ఫైర్ స్టేషన్ లో.
బాగానే చెప్తావు. ఈయనకి ఎన్ని రోజులు చెప్తున్నాను, కిటికీకి కట్నం కుట్టించండి, ఆ పక్కింటాడు అదే పనిగా చూస్తాడు, అది మాత్రం పట్టించుకోరు. ఒక్కసారి వాడిని క్లియర్ గా చూడండి, వాడే గుర్తిస్తాడు. మళ్ళీ నేను ఎందుకు? కనీసం బాత్రూమ్ డోర్ పెట్టించండి, ఆ ఎదురింటి రాయుడు తొంగి చూడబోయాడు. తొంగి చూడబోయాడా? చూశాడా? చూస్తే చంపారు. చూస్తే నువ్వు చంపడం ఎందుకు? వాడే చచ్చేవాళ్ళు కానీ. ఇలా రా. అయినా ఇప్పటికిప్పుడు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారండి. కూతురుకు లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడా లబ్బుడు గాడు? దీన్ని చేసుకోవడం వల్ల ఏ లాభం లేదండి. ఆ చదివింపులైనా వస్తాయి అనుకుంటే గుళ్ళో పెళ్లి చేసుకొని చచ్చా. అక్కడ కానుకలు ఉండి లేదంటే మొత్తం తీసుకెళ్ళి అందులో వేసారు. ఇక నాకేం వస్తాయి? పోనీ నా పేరు శేషు, దీని పేరు కీర్తి. శుభలేఖలు ఏమని రాయాలండి? శేషు కీర్తిల వివాహం అని రాయాలా? కీర్తి శేషుల వివాహం అని రాశారు. చచ్చిన వాళ్ళ పిల్లలు ఎవడు రారు అక్కడికి. ఎప్పుడు చూడండి మా వాళ్ళు తిడతా ఉంటారు. ఏ రోజున మీ వాళ్ళకి నగలు ఎట్లా పెట్టారా? నగలు నట్రా పెట్టడానికి మాది కళ్యాణ్ జ్యువెలరీస్ కాదే, కళ్యాణ్ టిఫిన్ సెంటర్. కావాలంటే ఒక దోశ పెడతారు. ఇదిగో ఇలా అంటే మేము చాలా ప్రతిదాన్ని ఫీల్ అవుతామండి. ఫీల్ అవ్వకు. భార్య అంటే భర్తలో సగం, అదొక గుర్తుపెట్టుకో చాలు. అవునా? అంటే ఇప్పుడు మేము ఏడిస్తే మేము ఏడుస్తాం, మేము నవ్వితే మేము నవ్వుతాం, మేము పైనుంచి దూకితే ఇంకాస్త ఎక్కువ నవ్వుతాం. దూకండి, మీకు దండం పెడతా. ఏంటండి ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు? కొంపతీసి తాగొచ్చారా ఏంటి? తాగొచ్చారంటే ఏంటే? తాగకూడదా? ఇక్కడ ఉన్న మగాళ్ళు ఎంతమంది తాగుతున్నారు అనుకున్నావు? చూడు, ఆడెవడో ఆల్రెడీ బీరేస్తూ చూస్తున్నాడు ఈవెంట్. ఎందుకంటే మీ మగాళ్ళు అలా తాగుతారు. ఆ తాగే డబ్బులు పెద్ద కారు కొనుక్కొచ్చు తెలుసా? మీరు మేకప్ వేసుకోవడం మానేస్తే ఆ డబ్బులు హెలికాప్టర్ కొనొచ్చు. ఏమన్నా మేము మేకప్ వేసుకునేది మీ అందరి కంటికి అందంగా కనిపించడానికే. మేము తాగేది కూడా మీరు మా కంటికి అందంగా కనపడడానికే. సరే సరే, వాడెవడో వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి. పక్కరా. అబ్బబ్బబ్బబ్బా, ఎవరండి చక్కని చొక్క? మీ అక్క. ఏం కావాలి? ఏం పేరు? సోనాలి. బిందె? సత్తు బిందె కనపడట్లా? కాదు సార్, మీ ఆవిడ చూస్తుంటే నాకు ఒక కవిత గుర్తుకొస్తుంది. అవునా? ఆ. చెప్పే. నీ అడుగులో నా అడుగు, నీ కోసం తెచ్చా గొడుగు, నీకేం కావాలో అడుగు, దాని మూతి గడుగు. అది కవితారా? అది ఏం సార్ అలా అంటారు? నువ్వేం చేస్తున్నావురా? నేనేం చేయనండి, మనకు 10 మంది పనులు ఉన్నారు, అన్ని వాళ్ళే చేస్తారు. అవునా? Yes. అంటే మీ ఇంట్లో అంట్లు తవ్వేది, పనులే, గేదెలు తవ్వేది పనులే, మీ ఆవిడతో కాపురం పనులే, ఆహా. మొత్తం పనులే, మనం మీకేదేం లేదైతే. ఏమండి అయినా మీతో నాకు ఏమండి, నా నుండి చూస్తున్నాను మీ ఆవిడ జుట్టు ఏంటండి బాబు అంత బాగుంది, ఏం వాడతారో? నన్ను అడిగి నేను చెప్తా. ఏం లేదండి, ఉదయం లేచి షాంపూతో తలస్నానం చేస్తా, మధ్యాహ్నం అయితే ఆయిల్ పెట్టి మర్దనా చేస్తా, మరి రాత్రికి విగ్గు తీసి గోడకున్న కుక్కానికి తగిలిస్తుంది. ఇంకా మరి కాదా? సర్లేండి, మీతో నాకు ఎందుకు కానీ. ఎక్కడికి వెళ్తున్నట్టున్నావు? పెళ్లి చూపులకి వెళ్తున్నాను. పెళ్లి చూపులకా? పెళ్లి గారు కుర్రో చాలా మంది ఉన్నారా? సరే, 4 మంచి మాట చెప్తా. ఆడ కట్నం కింద మీ మామయ్య స్కూటర్ ఇస్తారంటే కారు కావాలని అడుగు, కూలర్ ఇస్తారంటే ఏసీ కావాలని అడుగు, వాళ్ళ అమ్మాయిని ఇస్తారంటే వాళ్ళ అమ్మని అడుగు. ఇప్పుడు అవసరం వాడికి అన్ని చెప్పడం? వాడు ఎవడవాడు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఏలు ఎవడాడు? తెలిసినోడా? లేదండి. ఊరక ఊపుకుంటూ వచ్చా? ఎవడ పడితే వాడు వచ్చి ఎవరా నువ్వు? అంకుల్. అంకులా? పెంకులు ఎగురుతాయి నా కూడా. ఎవరా నువ్వు? అంకుల్, ఇలా వెళ్తే భద్రాచలం వస్తుందా? అలా వెళ్తే చైన్ పోస్తుంది రా. ఈ దించెల్లా భద్రాచలం వస్తుంది. కాదండి, తనకి దెబ్బేంటి? ఇదే నిన్న మార్కెట్ లో ఆ సుబ్బారావు గారు రాడు తీసుకుని కొట్టాడు. వాడు కొడుతుంటే మీ చేతిలో ఏమీ లేదా? ఎందుకు లేదు? వాళ్ళ ఆవిడ చేయి నా చేతిలోనే ఉంది అప్పుడు. అవునా? కాదండి, మరి ఒళ్ళంతా దెబ్బలేంటి? రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికింది లేరా? ఎక్కడైనా బట్టలు ఉతికితే దెబ్బలు తగులుతాయా? నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా. నీకు అవసరమా? కాదండి. ఏంటి ఎక్కువ చేస్తున్నావంటరా? ఏంటి పైకి వస్తున్నావేంటి? ఎవరనుకున్నావు? మోడీ గారితో పరిచయం ఉందని నేను ఫోన్ లో మాట్లాడా. ఫోన్లో మాట్లాడావా? ఏమన్నారు? రాంగ్ నంబర్ పెట్టేయమన్నాడు. ఏంట్రా? సరే గానీ నాకు ఒక సమస్య ఉందండి. ఏంటది? కదండి, నేను తెల్లగుంటా, మా ఆవిడ తెల్లగుంటది. ఓకే. పుట్టినోడు మాత్రం నల్లగా పుట్టాడండి. నువ్వు తెల్లగా, మీ ఆవిడే తెల్లగా, వాడు మాత్రం నల్లగా పుట్టాడు. మీ ఇంట్లో పెత్తనం ఎవరిది? పెత్తనం మా ఆవిడది. మరి పెత్తనం దాని అయినప్పుడు ఎత్తనం ఎవరిదైతే అంటే? సరే ఏదో. సరే గానీ ఏమండి, 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? 10 గంటల బస్సు అని వాడే అంటాడు. మళ్ళీ ఎన్ని గంటలకు రావడం ఏంటి? ఈ వయసులో తాగుతున్నాడు వీడు. లాస్ట్ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? లాస్ట్ బస్సు అయితే 1 గంటకు రా. దాని తర్వాత నువ్వు ఏమైనా మాట ఇచ్చావు వీడికి? అదే లాస్ట్ బస్సు. ఏం కావాలి నీకు? ఈ అడ్రస్ చెప్పండి. అత్తగారిల్లు కొత్తగూడెం. మీ అత్త ఏమన్నా అమెరికాకి అధ్యక్షురాలు అంటారు, దాని అడ్రస్ మాకెలా తెలుస్తుంది? కాదండి, ఇప్పుడు చార్మినార్ ఎక్కడుంది? హైదరాబాద్ పాత బస్తీలో ఉంది. ఆర్కే బీచ్ ఎక్కడుంది? వైజాగ్ లో ఉంది. ఇవన్నీ తెలుసు మా అత్తగారు తెలీదా అండి? ఒరే, ఆర్కే బీచ్ కి చార్మినార్ కి కొన్ని లక్షల మంది వస్తుంటారు. మీ అత్త దగ్గర కూడా వస్తుంటారా? ఏమండి, అడ్రస్ నాకు తెలుసండి. నీకెలా తెలుసు? మీ ఆవిడ తెలుసంటే ఒకసారి పంపిస్తారా? మళ్ళీ పంపిస్తావా? నేను అలాంటి కాదు. అది అలాంటిదే, నా భయం అది కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మధ్యలో వద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. రామ్మ శ్రావంతి
దా. కాదు మీరు పక్కన ఉంటే నన్ను ఎవరు చూస్తారు, ఇక మిమ్మల్ని చూస్తారా? లేదు లేదు లేదు. మిమ్మల్ని మీరు చూస్తా. రోజు రోజుకి ఇంత అందంగా తయారవుతున్నారు, ఏం వాడుతున్నారు చెప్తే కొంచెం మేము కూడా. కొత్త కూడా వచ్చాడు కదా, కుర్రోళ్ళు చూసి కొంచెం గ్లామర్ పెరిగిందిలే. కుర్రవాళ్ళని చూసా? ఆ. మరి కుర్రవాళ్ళు ఏంటి అరవట్లేదు అసలు? కుర్రోళ్ళు ఏంటి శాంతి చూస్తే అరవాలి కదా గట్టిగా. ఉన్నారు 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 అంతా మాసే, ఊర మాస్. ఉన్నారు కానీ అమ్మాయిలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారని పద్ధతిగా బిహేవ్ చేస్తున్నారు. ఒరిజినాలిటీ అదేం కాదు వాళ్ళది. తెలుసు నాకు. బాధలు అనుకుంటా. Yeah. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.